press the bell icon on the YouTube app and never miss another update. Hello everyone, this is Pawan Kalyan. Welcome to my channel. Friends, ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే జియోలో 1GB డేటా అయిపోయిన తర్వాత కూడాను హై స్పీడ్లో ఇంటర్నెట్ అనేది ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, రాండి పోదాం వీడియోలోకి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ గురించి మాట్లాడాలంటే చాలా సింపుల్ అయిన ట్రిక్. ఈ ట్రిక్ ని యూజ్ చేసి మనం జియోలో 1GB డేటా అయిపోయిన తర్వాత కూడాను హై స్పీడ్ లో ఇంటర్నెట్ అనేది యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నార్మల్ గా చెప్పాలంటే జియోలో 1GB డేటా అయిపోయిన తర్వాత మనం మూవీస్ అనేవి చేయలేము, ఎందుకు అంటే చాలా స్లోగా ఉంటుంది. అయితే మనం ఈ ట్రిక్ ని యూజ్ చేయడం ద్వారా జియోలో 1GB డేటా అయిపోయిన తర్వాత కూడా హై స్పీడ్ లో ఇంటర్నెట్ అనేది యూజ్ చేసి మన మూవీస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ ట్రిక్ లో చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది 500KB లోపల వస్తుంది ఫ్రెండ్స్, 500KB పైన రావడం లేదు. అదే ఈ ట్రిక్ లో ఉన్న డిసడ్వాంటేజ్. అయితే నా ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుందంటే 200KB లేదా 300KB లోపలే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు చెప్పాలంటే ఈ ట్రిక్ అనేది నేను 5 మొబైల్స్ ట్రై చేశాను. ఆ 5 మొబైల్స్ లో 3 మొబైల్స్ లోనే వర్క్ అయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా. అయితే మిగిలిన 2 మొబైల్స్ లో వర్క్ కాలేదు. మీరు ఈ ట్రిక్ ని యూజ్ చేయండి. మీకు వర్క్ అయినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు నా డౌన్లోడ్ స్పీడ్ అనేది ఎంత ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చి 10:10 అయింది. నేను ఈ డౌన్లోడ్ అయ్యే ఫైల్ ని 2 మినిట్స్ డౌన్లోడ్ అవనిస్తాను. ఒకసారి మీరు నా డౌన్లోడ్ అయ్యే ఫైల్ డౌన్లోడ్ స్పీడ్ అనేది ఒకసారి నోట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫాస్ట్ మూవ్ చేస్తున్నాను వీడియోని, కానీ మీరు నా డౌన్లోడ్ అయ్యే స్పీడ్ మాత్రమే నోట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే 10:12 అయింది. ఈ 2 మినిట్స్ లో నా డౌన్లోడ్ అయ్యే ఫైల్ స్పీడ్ చూసినట్లయితే బిలో 20KB లోపలే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేయాలో అన్నది చూద్దాం. ఓకే, మీరు మీ మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వెళ్ళాక మోర్ అనేసి ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అనేసి ఉంటుంది, అది ఓపెన్ చేసిన తర్వాత యాక్సెస్ పాయింట్ నేమ్స్ అనేసి ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లిక్ చేశాక డిఫాల్ట్ గా ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది, ఆ సెట్టింగ్ ని మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నేమ్ లో ఏమున్నా కూడా తీసేసి జియో అనేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేశాక ఏబిఎన్ మాత్రం జియో నెట్ అనేసి ఉంచండి. ఆ తర్వాత ఇక్కడ ప్రాక్సీ అనేసి ఉంటుంది, ఆ ప్రాక్సీని ఓపెన్ చేసి ఇక్కడ ఏమైతే ఎంటర్ చేస్తున్నానో ఆ ప్రాక్సీని మాత్రం ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ నేను ప్రాక్సీలో 202.88.241.12 అనేసి ఎంటర్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే సర్వర్ను ఓపెన్ చేయండి. సర్వర్ను ఓపెన్ చేసి ఇక్కడ www.google.com అనేసి ఎంటర్ చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ MCC ఓపెన్ చేసి 405 అనేసి డిఫాల్ట్ గా ఉంటుంది, మీరు డిఫాల్ట్ గానే ఉంచేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ MNC అనేసి ఉంటుంది, ఇది కూడా డిఫాల్ట్ గానే ఉంచండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు APN ప్రోటోకాల్ అనేసి ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ IPv4/IPv6 అనేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇంటర్నెట్ ని ఆఫ్ చేసేసి ఒకసారి మీ మొబైల్ ని రీస్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా మొబైల్ రీస్టార్ట్ చేశాను. మీరు కూడా రీస్టార్ట్ చేసిన తర్వాత మీ మొబైల్ డేటాని ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఒకసారి నేను నా మైజియో యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే 1GB డేటా అయిపోయినట్టే ఉంది. నేను ఇక్కడ ఎలాంటి మ్యాజిక్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మాక్సిమం డౌన్లోడ్ స్పీడ్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంది. స్పీడ్ ని చూసినట్లయితే 100KB దాకా వస్తుంది. ఈ స్పీడ్ తో మనం మూవీస్ ని డౌన్లోడ్ చేసేయచ్చు ఫ్రెండ్స్. మీ జియో సిమ్ పైన 1GB డేటా అయిపోయిన తర్వాత కూడాను హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది ఎలా యూజ్ చేయాలనేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ విషయం తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.